ఒకవైపు అర్జెంటీనా పర్యటన, ఇంకోవైపు నమీబియా పర్యటన. అటు బ్రిక్స్ సదస్సులో బ్రెజిల్లో పాల్గొన్నటువంటి మోదీ. నమీబియా అనగానే నిజానికి అంతా ఒక ఆఫ్రికన్ దేశాల గురించి అసలు నిజానికి చర్చ కూడా ఉండదు. మనం కూడా గ్లోబల్ రౌండప్లో చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. గ్లోబల్ రౌండప్లో కూడా మనము ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ గురించి కొంచెం ఫోకస్ చేయాలి అని కూడా మనం 2-3 సార్లు డిస్కస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఆఫ్రికన్ దేశాల మీద మీరు ఇంటర్నేషనల్ మీడియా, ఏ మీడియా ఛానల్ చూసినా, ఏవి చూసినా కానీ వాళ్ళ పేదరికం గురించో ఇంకోటో అవే మాట్లాడతారు. కానీ నిజానికి అక్కడ ఉన్న యాక్టివిటీస్ మీద అసలు శ్రద్ధ కూడా ఎవరు పెట్టినట్టుగా కనిపించదు. సో ఇప్పుడు మోదీ గారు నమీబియాకు వెళ్ళారు కాబట్టి నమీబియాతో సంబంధాల విషయంలో అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ లో చైనా ఎలా వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది, దానికి కౌంటర్ గా మన మోదీ గారి పర్యటన ఏమైనా ఉపకరిస్తుందా? ఒకసారి దాని గురించి చెప్తారా? మనకు డొనాల్డ్ ట్రంప్ ఒక 5 దేశాల నుంచి, ఆఫ్రికన్ దేశాల నుంచి వాళ్ళ నేతలందరినీ కూడాను వైట్ హౌస్ పిలిపించి ఆయనతో మాట్లాడారు. జస్ట్ 2 రోజుల క్రితం వాళ్ళని ఎంత అవమానించారో ఓపెన్ గా మనం చూడొచ్చు. మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నారు అని అడుగుతున్నారు. అంటే సంబంధించింది వాళ్ళ అధినేతను అడుగుతున్నాడు ఆయన. మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నారు, బాగానే మాడుతున్నామే అంటే ఆయనకు వాళ్ళ అమెరికా దేశపు చరిత్ర కూడా ఆయనకు తెలియదు. అమెరికానే వాళ్ళని ఆక్యుపై చేసుకుని వాళ్ళు ఫోర్స్ఫుల్ గా అక్కడ ఇంగ్లీష్ వాళ్ళ మీద ఇంపోజ్ చేసి వాళ్ళ వనరులన్నీ లూట్ చేసింది కదా. ఇప్పుడు సోకాల్ వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ చరిత్రలో అమెరికానే వాళ్ళ మీద ఒక విధమైనటువంటి కొలోనియల్ పవర్ గా ఉంది. వాళ్ళని ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నారంటే మీ దగ్గర నేర్చుకున్నారని ఓపెన్ గా చెప్పారు. మీరే వచ్చి మమ్మల్ని మీ అధీనంలో పెట్టుకున్నారు కదా అని ఎక్స్పోజ్ అయ్యాడు టొరాంటో. అంటే ఈ వైట్ సూపర్మేసిస్ట్ భావజాలం ఎలా ఉందంటే, నల్లజాతి వాళ్ళందరూ కోతులు, నీగ్రోస్, నిగ్గర్స్, అటువంటి భావజాలం వాళ్ళకి చాలా డీప్ గా ఉంది. ఇప్పుడు అఫీషియల్ గా చెప్పట్లేదు, కానీ వాళ్ళ భావన అలాగే ఉంటుంది. వాళ్ళ ఈ ఆఫ్రికన్ దేశాలతో అలాగే ప్రవర్తిస్తున్నారు కూడా. ఏదో అమెరికా చేస్తోంది, వైట్ దేశాలైనట్టు యూరోప్ చేస్తున్నాయంటే అది ఒకే. చైనా కూడా అలాగే ప్రవర్తిస్తుంది. చైనీస్ ప్రకారం వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, అమెరికన్స్ కంటే కూడా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, నంబర్ 1 దేశం వాళ్లే. వీళ్ళందరూ వాళ్ళకు బానిసలు, వాళ్ళ సేవ చేయవలసిన పని తప్ప వీళ్ళకి ఇంకేమీ లేదు అన్నటువంటి ఒక రేసిస్ట్ భావజాలం ఈ దేశాలకంతా ఉంది. ఈ దేశాలే మన యూరోపియన్ దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, లేదా రష్యా కావచ్చు. ఒక విధంగా చూస్తే ఈవెన్ రష్యా కూడా వాళ్ళు సాహిల్ రీజన్ లో ఎస్పెషలీ వాళ్ళ వాగ్నర్ గ్రూప్ వచ్చి వాళ్ళు ఏం చేశారో చూసారు. కాబట్టి మొత్తం ఆఫ్రికాని ఏరియాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ గా ఈ దేశాలన్నీ కూడా కుక్క చింపేసిన విస్తర్లా వాడుకుంటారు. గౌరవం ఇవ్వటం, వాళ్ళ దేశంలో ఇన్ని కోట్ల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ చేసే విలువ చేసేటువంటి ఖనిజాలన్నీ లూట్ చేస్తున్నారు. కానీ ఆ దేశాల్లో పావర్టీ, పేదరికం పోవట్లేదు, అంతర్కలహాలు పోవట్లేదు, ఒకరినొకరు కొట్టుకోవడము, చంపుకోవడము, ఈ టెర్రరిజము, ఇవన్నీ కూడా అక్కడ ఏమి తగ్గట్లేదు. అలా ఉంటేనే వీళ్ళు మన అధీనంలో ఉంటారు అన్నటువంటి ఒక ఫార్ములా అందరూ వాడు. అందుకనే ఆ దేశాల్లో అంతా ఎక్కడ పోయి చూసినా కానీ కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎవరైతే అధినేత, ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో ఎవరు ఉంటారో వాళ్ళని ఎవరు తీయలేరు. 30 సంవత్సరాలు అలాగే ఉంటారు, వాళ్ళు దాన్ని నడిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళని వీళ్ళు కొనుక్కొని ఆ దేశాన్ని అంతా వీళ్ళు అధీనంలో పెట్టుకున్నారు ఈ శక్తులన్నీ. దానికి కంప్లీట్ గా భిన్నంగా భారతదేశం ఏం చేస్తోందంటే వాళ్ళతో మైత్రి, వాళ్ళతో సమానమైనటువంటి ప్రతిపత్తితో మాట్లాడేటువంటి ఒక సంస్కృతి మనం తీసుకుంటాం. అందుకనే మోదీ గారు వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడారు, డెమోక్రసీ అన్నది మేమే మీకు సరైనటువంటి దిశ ఇవ్వగలం, మేము వాళ్ళందరూ మిమ్మల్ని వనరులు కొలగొట్టడానికి వస్తున్నారు, చైనాకి డెమోక్రసీనే లేదు, నిజమైన డెమోక్రసీ మేమే మీకు ఇవ్వగలం, మన ఇద్దరి పార్ట్నర్షిప్ లోనే మీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ డెమోక్రసీకి సంబంధించినటువంటి అంశాలన్నీ మేము మీకు సహాయం చేయగలము అని మోదీ గారు ఆ స్టాండ్. ఇన్ఫాక్ట్ మోదీ గారు వస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా భారతీయ దుస్తులు ధరించి అక్కడ ఉన్నటువంటి ఎంపీస్ అందరూ కూడా పార్లమెంట్ కి వచ్చారు. ఆఫ్ కోర్స్ ఆయన పర్యటించిన 5 దేశాలలో 4 దేశాల యొక్క సర్వోన్నతమైనటువంటి పురస్కారం ఏదైతే ఉందో మోదీ గారికి ఇచ్చారు, వాళ్ళు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ నమీబియాలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డెమోక్రసీ అండ్ సౌత్ సౌత్ కోఆపరేషన్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ కి ఒక నేతృత్వం వహిస్తున్నాం మేము మిమ్మల్ని మీ వనరులను కొల్లగొట్టడానికి రావట్లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని కనెక్షన్స్ పెట్టారు. ఫర్ ఇన్స్టెన్స్ నమీబియా డైమండ్స్ చాలా ఫేమస్. ప్రపంచంలో ఒక లార్జెస్ట్ డైమండ్ ఖనిజాలన్నీ కూడా నమీబియా. అలాగే సూరత్, గుజరాత్ లో ఉన్నటువంటి సూరత్ ప్రపంచంలోనే అన్నిటికంటే లార్జెస్ట్ డైమండ్ ప్రాసెసింగ్ సెంటర్. డైమండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వెళ్ళినా కానీ దాని ప్రాసెసింగ్ ఇక్కడ జరుగుతుంది. కానీ నమీబియా మనకు డైరెక్ట్ గా వాళ్ళు రా డైమండ్స్ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక విధమైనటువంటి బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళ మైన్స్ అన్ని కూడా మనకు యూరోప్ లో ఉన్నటువంటి కంపెనీలు, టీ బయర్స్, ఇట్లాంటి కంపెనీస్ అన్ని కూడా యాంట్వర్ప్ లో అక్కడ వీళ్ళు ఏం చేశారంటే మొనోపలి తీసేసి కాంట్రాక్ట్స్ అన్ని వాళ్ళ చేతిలో. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, యాంట్వర్ప్ నుంచే సూరత్ వస్తాయి. సూరత్ లో మనం దాన్ని పాలిష్ చేసి మళ్ళీ యాంట్వర్ప్ కి, టీ బయర్స్ లాంటి కంపెనీలకు ఇస్తాము.
దాన్ని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అమ్ముకుంటారు. సో కానీ మోదీ గారు దాన్ని గుర్తు చేశారు, మీకు మాకు ఆ సంబంధం ఉంది, మీ దగ్గర వచ్చే డైమండ్స్ మేమే ప్రాసెస్ చేస్తున్నాము, నా హోమ్ స్టేట్ అయిన గుజరాత్ లోనే జరుగుతుంది. ఆయన కనెక్ట్ చేసి అంటే మనుషులతో కనెక్ట్ చేయడం, దేశాలతో కనెక్ట్ చేయడం. దీని తర్వాత వాణిజ్యం ఎలా చేసుకుందాం, వాణిజ్యం చేసేటప్పుడు కూడా మీ గౌరవం మీరు పెట్టుకోండి, మా గౌరవం మేము పెట్టుకుంటాం అన్న దిశగా ఒక ఈక్వల్ పార్ట్నర్స్ గా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు. ఇది చాలా డిఫరెంట్. మిగతా ఈ యొక్క పెద్ద శక్తులు ఏవైతే ఉన్నాయో ఆఫ్రికాని ఎలా ట్రీట్ చేస్తున్నారో దాని కాంట్రాస్ట్ కొద్దిగా చూస్తుంది. అందుకనే ఈ నమీబియా ట్రిప్ కూడా మనం ఆ దిశగా చూడాలి. ఆఫ్రికాలో ఈ రోజు వాళ్ళకు మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఈ దేశాలు, దీని కాకుండా మాకు మా పురోగతికి ఏదైనా దేశం భాగస్వామ్యంతో నిలుస్తుంది అంటే కనుక అది భారతదేశమే అన్నటువంటి భరోసా వాళ్ళలో ఈరోజు మోదీ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.